హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకుందామా? మరి మా ఇంట్లో మా పిల్లలు స్వీట్ అంటున్నారు, అందుకని ఫస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి క్యారెట్ తీసుకొని దాన్ని చక్కగా పీల్ చేసి కడిగి పీల్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ కష్టపడి గ్రేట్ చేసే బదులు హాయిగా గ్రైండర్లో, మా గ్రైండర్ కూడా పడిపోయిందండి, హాయిగా గ్రైండర్లో చక్కగా నిదానంగా వేసి ఒక తిప్పామనుకోండి, చక్కగా కాస్త నీళ్ళు పోయండి, కొద్దిగా నీళ్ళు పోసి తర్వాత గ్రైండ్ చేసామనుకోండి, అది కూడా బరకగానే వస్తుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు చక్కగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లోపల ఒక 4 స్పూన్ల నెయ్యి పోసుకుందాం. ఎక్కువైనా వేసుకోవచ్చునండి, బాగానే ఉంటుంది, టేస్ట్ స్వీటే కాబట్టి. ఇప్పుడు కాస్త దాన్ని సిమ్ మంట మీద చక్కగా వేడి చేసి ఆ వేడి దాంట్లో క్యారెట్ గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదంతా తీసి అందులో వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా నెయ్యి లోపలనే దాన్ని మగ్గిద్దాం. క్యారెట్ ఎంతో మంచిది కదండి, మరకంటికి మంచిగా అన్ని విటమిన్స్ ఉంటాయి కదండి, అన్నీ తెలిసిందే కదా. చక్కగా దాన్ని కలిపేసి మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలకి వచ్చి చక్కగా మూత తీసి దాన్ని కలుపుకుంటూ ఉండాలండి. అలా సిమ్ము మంటలోనే ఉండాలి, చక్కగా మగ్గిద్దాం. చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్ము మంటలోనే మగ్గిపించాలి. క్యారెట్ తినని పిల్లలకి చక్కగా ఇలా చేసి పెడితే చక్కగా అదన్న బాడీలో వెళ్తుందండి. మళ్ళీ ఇంకా 5-10 మినిట్స్కి మళ్ళీ వచ్చి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేయడం అవన్నీ అవుతాయి. కలుపుకుంటూ ఉంటే అవి చక్కగా అన్నీ ఈక్వల్గా మగ్గుతాయి. మళ్ళీ మూత పెట్టేసుకుని ఇప్పుడు చాలా మటుకు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 20 మినిట్స్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం 1/2 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని చక్కగా మిల్క్ వేసేసి అంతా సిమ్మ మంటలోనే చక్కగా ఈ మగ్గిన వాటిని కుక్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం, చక్కగా కలుపుకోవాలి, మిక్స్ బాగా చేసుకోవాలి. చక్కగా మూత పెట్టేసి మళ్ళీ చేసుకుందాం. ఇప్పుడు విరిగిన పాలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ పాలని అంతా చక్కగా సపరేట్ చేస్తున్నాను. వాటర్ అంతా తీసేసి ఓన్లీ ఆ పన్నీర్ లాగా వస్తుంది కదండి, అది తెలుసు కదా. చక్కగా వడగట్టి నీరంతా తీసేసి ఈ తీసిన పన్నీర్ అంతా తీసి మిక్సీలో వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసామనుకోండి, చక్కగా మెత్తటి పన్నీర్ తయారవుతుంది. కోవా అనుకోండి, పన్నీర్ అవ్వండి, ఏదో ఒకటి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది మిల్క్ పోసి ఒక 10 మినిట్స్ అయింది. చక్కగా మిల్క్ అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దాన్ని చక్కగా మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని అంతా చక్కగా ఉడికిపోయిందా అని చూసుకుందాము. ఆల్రెడీ ఉడికిపోతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లో చక్కగా పన్నీర్ అంతా వేసేసుకుందామండి. పన్నీర్ అంటే కోవా. దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పన్నీర్ వేయటం వలన క్యారెట్ హల్వాకి చక్కటి టేస్ట్ వస్తుందండి. వేరే విధంగా కూడా చేసుకోవచ్చు, అయితే ఇలా వేసుకున్నా చక్కగా ఉంటుంది. ఇప్పుడు 4-5 ఇలాచీలు తీసుకొని చక్కగా దాన్ని దంచుకొని చక్కగా పొడి దాంట్లో వేసి మళ్ళీ కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం.
దీన్ని కూడా చక్కగా ఉడకపిద్దామండి. ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత మనము ఒక చిన్న గ్లాసుడు 1.5 షుగర్ వేసేసి మళ్ళీ కలియబెట్టి బాగా మిక్స్ చేసుకోండి. 1.5 అయితే చక్కగా సరిపోయింది మాకైతే. కాసేపు తర్వాత నీళ్ళన్నీ పైకి వస్తూ ఉంటాయి. అలాగే మనము బాగా దగ్గర వచ్చే వరకు ఆ షుగర్ని వాటన్నిటిని బాగా కలుపుతూ ఉండాలి. కలిపేసి మధ్యలో మధ్యలో చూసుకుంటే సరిపోతుందండి. చక్కగా 3 కలిపి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె లోపల నెయ్యి తీసుకున్నాను. ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర కిస్మిస్, బాదాము, ఇంకా చిన్న అదేమంటారు పలుకులు, ఆ పలుకులు ఉన్నాయండి. ఆ పలుకులన్నీ కలిపి వేసేసాను నేను. వేయించి చక్కగా దానిలో వేస్తాను. చక్కటి టేస్టీ అండ్ చాలా రుచికరమైన హెల్తీ రెసిపీ తయారైపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలకి పెట్టి అందరూ హెల్తీగా ఉండండి. చక్కగా ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్ నెక్స్ట్ బ్లాగ్. మరి టేస్ట్ చేస్తారు కదండి ఈ టేస్టీ రెసిపీ క్యారెట్ హల్వా. హెల్తీగా ఉందాం, దేశాన్ని కూడా హెల్తీగా చేద్దాం. గుడ్ తింటూ.